హాయ్ అండి, అందరికీ నమస్తే. దేవీ నవరాత్రులలో 4వ రోజు అనగా అక్టోబర్ 6వ తేదీన అశ్వయుజ శుద్ధ చవితి నాడు అనగా ఆదివారం నాడు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, అలానే అమ్మవారికి ఏ రంగు చీర కట్టాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఇంకా అమ్మవారి ఆవిర్భావం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం అమ్మవారి గురించి తెలుసుకుందాం. దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 4వ రోజు అయిన అక్టోబర్ 6 శుద్ధ చవితి ఆదివారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన జగన్మాత దుర్గా అమ్మవారు భక్తులకు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా దర్శనం ఇవ్వబోతున్నారు. ఈరోజు తిథి సమయం చవితి అక్టోబర్ 6 ఉదయం 7:49 నుండి అక్టోబర్ 7 ఉదయం 9:47 వరకు ఉంటుంది. నక్షత్రం విశాఖ నక్షత్రం అక్టోబర్ 5 రాత్రి 9:33 నుండి అక్టోబర్ 7వ తారీఖున 11:00 వరకు ఉంటుంది. త్రిమూర్తులు కన్నా పూర్వం నుంచి ఆమె ఉనికిలో ఉన్నందున త్రిపుర సుందరి అని పిలువబడుతుంది. త్రిపురత్రయంలో రెండో శక్తి లలిత అమ్మవారు. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపమే ఈ అమ్మవారు. లలిత త్రిపుర సుందరి దేవిని శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరి మంత్రానికి అధిష్టాన దేవతగా పూజించే భక్తులని, ఉపాసకులని అనుగ్రహిస్తుంది. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు. కుడివైపున సరస్వతీదేవి, ఎడమ వైపున లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉండగా మధ్యలో చిరు మందహస్తంతో భక్తి పావనాన్ని చిందే చెరుగుగడ్డ, విల్లు, పాశాంకుశాలను ధరించి శివుని వక్షస్థలంపై కూర్చొని లలితాదేవి దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాభిష్టాలను అమ్మవారు సిద్ధపరుస్తుంది. కుంకుమతో నిత్య పూజ చేసే సుహాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్రంలో బిందువు ఒకటిగానే కనిపించినను శాంతము అయిన ఆ దేవి 3 వివిధ శక్తుల సమాహారము. 3 శక్తులు. మొదటిది విచ్చేసి ఇచ్ఛాశక్తి అనగా వామాదేవి, బ్రహ్మ యొక్క దేవేరి. రెండవది జ్ఞానశక్తి అనగా లక్ష్మీదేవి, విష్ణువు యొక్క దేవేరి. మూడవది క్రియాశక్తి అనగా రౌద్రి, శివుని యొక్క దేవేరి. ఇవన్నీ సాక్షాత్తు అంబికాదేవి యొక్క రూపాంతరాలు. దేవికి మీరు నమస్కారం చేస్తున్నప్పుడు ఈ క్రింది శ్లోకాన్ని చదువుకుంటూ పూజించుకోవాలి. పూజా మంత్రము: ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అని మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. అలానే ఈ మంత్రాన్ని కూడా చదువుకోవాలి. ప్రాత్యం స్మరామి లలితా పదానారవిందం బింబాధరం పృత్తుల మౌక్తిక శోభినాశం ఆకర్ల దీర్ఘనయనం మణికుండలార్జ్యం మందస్మితం మృగమద్దోజ్వాల పాలదేశం అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలి. అష్టైశ్వర్యాలను సిద్ధించే లలితా త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి షోడశి లలిత మరియు రాజేశ్వరి రూపాలలో మహావిద్యలలో ఒక స్వరూపం. సాక్షాత్ ఆదిపరాశక్తి ముల్లోకానికి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు. త్రిపుర అనగా ముల్లోకములు, సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములను పాలించే సుందరి అని అర్థం. అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న 3 వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చిందని సిద్ధాంతం కలదు. అమ్మవారి కథ: మోక్షదాయకమైన 7 క్షేత్రములలో కంచి క్షేత్రం ఒకటి. ఒకసారి వేదాంగ పారంగతుడైన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి కామాక్షి దేవిని పూజించాడు. అనేక సంవత్సరములు తపస్సు చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతనికి హయగ్రీవ రూపంలో ప్రత్యక్షమై ఏమి కోరిక అని అడగగా మహర్షి ఆయనకు నమస్కరించి, పామరులైన ఈ మహానుభావులందరికీ మోక్షాన్ని పొందడానికి సులభమైన మార్గం ఏదైనా ఉంటే
తెలియజేయవలసిందిగా లోక కళ్యాణార్థం విష్ణుమూర్తిని ప్రార్థించాడు. దానికి హయగ్రీవుడు మానవులకు భక్తికి, ముక్తికి, దేవతలకు శక్తికి అనుగ్రహించే తల్లి లలితా పరాశక్తి మాత్రమే అని చెప్పి ఆ లలితాదేవి చరిత్రని అగస్త్యుడికి ఈ విధముగా తెలియజేశాడట. లలిత అమ్మవారి కథ. ఒకానొకనాడు బండాసురుడు అనే లోకపీడికుడును పరమ కిరాతకుడను వధించే ఘట్టంలో దేవతలు అందరూ అమ్మని ప్రార్థన చేయగా వారు చేసిన యాగం నుండి చితగ్ని సంభూతిగా లలితా త్రిపుర సుందరి ఆవిర్భవించింది. బండాసురుడిని వధించడం కోసమే సమస్త లోకాలను, దేవజావతులను, ప్రకృతిని, ప్రాణకోటిని, వస్తుజలాన్ని మరలా సృష్టించడం, సంరక్షించుకోవడం కోసమే అమ్మ ఆవిర్భించింది. ఆ విధముగా ఉద్భవించిన లలితాదేవి శరీరము ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతి వలె ప్రకాశించింది. లలితా త్రిపుర సుందరి అమ్మవారు సృష్టిలోని సౌందర్యమంతటికీ అవధి. అమ్మకు మించిన సౌందర్యం లేదు. బండాసురుడిని వధించే కార్యంలో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన యుద్ధం చేసిన అమ్మవారికి కరాంగూలి నక్మోత్పన్న నారాయణ దశాకృతి అనే నామం ఏర్పడింది. లలితా త్రిపుర సుందరి అమ్మవారికి వారి నామాలను నిత్యం స్మరించుకునే వారింట సమస్తమైన శుభాలు జరుగుతాయి. దేవి భాగవతం, లలితోపాఖ్యానం వంటిని నిత్య పఠనం వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు. లలితా త్రిపుర సుందరి శక్తి అనగా పార్వతి యొక్క వ్యక్తీకరణలో ఒకటి. శ్రీ లలితా త్రిపుర సుందరి శక్తులు మరియు అందాలను సంగ్రహించడంలో పదాలు విఫలమవుతాయి. ఆమె ఊహకు అందనిది. శివుడు కామదేవుని లేదా మన్మథ యొక్క బూడిదని చూస్తూ ఉన్నప్పుడు దేవత కనిపించిందని నమ్ముతారు. శివుడికి 2 భార్యలు అనేది చాలామంది హిందువులు భావిస్తారు. కానీ శివుడి మొదటి భార్య సతీదేవి. ఆమె దక్షుడు కుమార్తె. దక్షుడు తలపెట్టిన యజ్ఞానికి ఒక్క ఈశ్వరుని తప్ప సమస్త దేవతలను, మునులను, గంధర్వులను ఆహ్వానిస్తాడు. అల్లుడైన పరమేశ్వరుడిని ఆహ్వానించకుండా అవమానించడంతో సతీదేవి తన తండ్రిపై ఆగ్రహించి శివుడి గొప్పతనాన్ని తెలియజేయటానికి యజ్ఞగుండంలోనే ఆహుతవుతుంది. సతీదేవి మరణవార్త విన్న శివుడు ఆగ్రహంతో దక్షుడు శిరస్సు ఖండిస్తాడు. అయినా శివుడి మనస్సు శాంతించకపోవడంతో ప్రబలమైన వైరాగ్య భావనతో ధ్యానావస్థలో కాలం గడుపుతూ ఉంటాడు. ఇదే అదునుగా భావించి తారకాసురుడు అనే రాక్షసుడు తన మృత్యువు శివపుత్రుని చేతిలోనే ఉండాలన్న వరాన్ని కోరుకుంటాడు. తీవ్ర మనస్తాపంతో ఉన్న శివునికి పుత్రుడు కలిగే అవకాశం లేదని విర్రవీగిన తారకాసురుడు ముల్లోకాల మీద పడి విశ్వాసాన్ని సృష్టించడం మొదలుపెడతాడు. శివుడు ధ్యాన తపస్సుకు దేవతలంతా ఆందోళన చెందసాగారు. మొత్తం జీవరాశుల ఉనికి ప్రశ్నార్థకం మారడంతో ఎలాగైనా పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకి రప్పించడానికి ప్రయత్నించారు. ఇది ఇలా ఉండగా అగ్నికి ఆహుతైన సతీదేవి హిమవంతుని పుత్రికగా పార్వతిగా జన్మిస్తుంది. శివుడిని భర్తగా పొందాలని పార్వతి చాలా ఏళ్లుగా ఆరాధిస్తూ తపస్సు చేయసాగింది. బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప ఆ తారకాసురుడిని మరెవ్వరూ వధించలేదు. ఇప్పుడు శివుని తపస్సుని భగ్నం చేస్తే కానీ ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు. అందుకోసం స్వయంగా ఆ మన్మథుడే దిగివచ్చి శివునిలోని వైరాగ్యాన్ని సడలించే ప్రయత్నం చేయబోతాడు. కానీ అందుకు బదులుగా శివుని ఆగ్రహానికి గురవుతాడు. తన 3వ కన్నును తెరిచి మన్మథుని భస్మం చేస్తాడు మహేశ్వరుడు. తపోభంగమైన శివుడు పార్వతి తపస్సుకు మెచ్చి ఆమెను వివాహం చేసుకొని చివరగా పార్వతీ తనయుడైన కార్తికేయుడు తారకాసురుని వధిస్తాడు. ఇక మన్మథుని భస్మం నుండి బండాసురుడు అనే రాక్షసుడు ఉద్భవిస్తాడు. అతను చాలా శక్తివంతమైనవాడు. ప్రపంచం మొత్తాన్ని తన బానిసగా చేసుకున్నాడు. నారద మహర్షి దేవతలను ఒక యజ్ఞం
చేయమని కోరగా యజ్ఞంలో అగ్ని నుండి లలితా త్రిపురసుందరి దేవత ఉద్భవించింది. ఆమె అందం ఊహకు అందనిది మరియు మానవులకు ఆమెను వర్ణించడానికి పదాలు లేవు. ఆమె కామేశ్వరి, శివునికి పౌరుషానికి ప్రతిరూపంగా వివాహం చేసుకుంది. దేవతలు భండాసుడిని నాశనం చేయమని మరియు ధర్మాన్ని పునరుద్ధరించమని లలితాదేవిని ప్రార్థించారు. భండాసుడు అనేక రూపాలు ధరించి యుద్ధం చేయగా అతడిని నాశనం చేయటానికి దేవి వివిధ రూపాల్లో కనిపించిందని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. చివరిగా దేవి ఆ రాక్షసుడిని కామేశ్వరాస్త్రంలో వధిస్తుంది. పురాణం ప్రకారం ఆమె తిరిగి మన్మధునికి ప్రాణం పోస్తుందని, తద్వారా మన్మధుడి మరణంతో నిలిచిపోయిన సృష్టి సమతుల్యతను పునరుద్ధరించింది. అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకున్నాం కదండి. ఈ కథ అమ్మవారిదన్నమాట. ఆవిర్భావం ఎలా జరిగింది అనేది ఈ కథ అన్నమాట. ఇప్పుడు అమ్మవారికి ఏ రంగు పూలు పెట్టి పూజించుకోవాలో తెలుసుకుందాం. అమ్మవారికి ఎర్రని కలువ పూలతో పూజించడం వల్ల చాలా మంచిది, లేదా ఏవైనా ఎర్రటి పూలతో పూజిస్తే కానీ మంచి జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఏ రంగు చీర ధరిస్తారనేది కూడా తెలుసుకుందాం. అమ్మవారు మనకు బూడిద రంగు లేదా బంగారు రంగు చీరలో ఈ రోజున 4వ రోజున దర్శనమిస్తారు. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం దద్దోజనం, పరమాన్నం. ఇంకా ఈ రోజున శ్రీచక్రానికి కుంకుమార్చన, అలానే లలిత అష్టోత్తరం చేయడం వల్ల విశేష ఫలితం కలుగుతుంది. ఇంకా ఈరోజు పఠించాల్సిన మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీ లలితా దేవ్యై నమః లేదా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్యేన నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. ఇంకా ఈరోజు లలిత సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయుస్సు, వంశాభివృద్ధి, అంతేకాదు కోటి జన్మల పాపం నివృత్తి కూడా జరుగుతుందని చెబుతున్నారు. 1000 సార్లు జపించే శివ విష్ణు నామాల కంటే ఒక్కసారి అమ్మవారి మనసారా ధ్యానిస్తే చాలు. ఆ తల్లి కరుణ అపారంగా లభిస్తుంది. అమ్మని పూజించటం వారికి పునర్జన్మ ఉండదు. లలిత సహస్రనామాలలోని ఒక్క నామాన్ని స్మరించిన తల్లి దయను పొందే అవకాశం ఉంటుంది. లలిత పంచరత్నం, లలిత మూలమంత్ర కవచం, లలిత అష్టోత్తర శతనామాలు చదువుకోవచ్చు, లేకుండా వినవచ్చు. విన్నా కూడా అంతా మంచి జరుగుతుంది. ఇలా 4వ రోజున అమ్మవారికి పూజా విధానం చేసుకుంటారు. పూజ ఇలా చేయడం వల్ల దారిద్ర్య దుఃఖాలన్నీ తొలగించి సకల ఐశ్వర్యాలను సిద్ధింపజేస్తుంది అమ్మవారు. నాకు తెలుసుకున్న వరకు చదువుకున్న వరకు నేను వీడియో అయితే చేశానండి. తెలుసుకున్నది నలుగురికి చెప్పాలని చెప్పి ఈ వీడియో చేశాను. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఓం మాత్రేయన నమః.